ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మే నెలలో ఒక ఆడది మీ మీద క్షుద్ర పూజలు చేస్తోంది. అంటే మీ యొక్క కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీ పైన ఒక గండం కూడా పొంచి ఉంది. ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో ఊహించని అనర్థం జరుగుతుంది. ఇక ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆమె ఎవరో ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో బయట పెడుతున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మర్చిపోతారు. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది రాసే వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని బలాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వృషభ రాశి వారి జాతకాన్ని పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. మీ జీవితంలో మీ వెనక ఉండి మిమ్మల్ని దెబ్బ తీయడానికి తాంత్రిక ప్రయోగం చేస్తున్నారు. ఒక ఆడది మీ ఫోటోని పట్టుకొని శ్మశానంలో పూజలు చేయించడం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయించడం వంటివి చేస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఆమె బయటికి మాత్రమే మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్టుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావాల్సిన దాన్ని కదా, నీ క్షేమమే నా కోరిక అని తీయని మాటలు చెప్తోంది. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరికి సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగడానికి అని గుర్తుంచుకోండి. ఇది చాలా నిజం చేదుగా ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవాలి, ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. అంటే ఆమె మీ పాలిట రాహుకేతువుల కంటే ప్రమాదకరం, శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో, ఆమె పేరేంటో కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండడమే. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఒకే ఒక్క మహాపరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆమె మిమ్మల్ని ఏం చేయలేదు అని గుర్తుంచుకోండి. మీ జీవితంలో మీరు ఏ విషయాలకి ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్లు పెడుతున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. మీ వ్యాపారం, ఉద్యోగం, మీ మీద ఉన్న తాంత్రిక బంధనాలన్నీ తెగిపోయి మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దరిద్రం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయన్నమాట. మీరు ఎదుగుతుంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయడం, చేతబడి చేయించడం వంటివి చేస్తుంది. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీ కుటుంబం క్షేమం కోసమైనా సరే ఆమెకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ కూడా నేను చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయడమే నా యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త ఏడాది 2026 సంవత్సరం ప్రారంభం నుంచి మీ జీవితంలో అన్ని ఒడిదుడుకులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీకు అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులు. అంటే మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా కారణం ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసే పెద్ద పొరపాటే అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృషభ రాశి వారు చూడలేనటువంటి ఆ శత్రువు భూమిపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తోంది. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అంటే అదృష్టాన్ని కూడా కట్టేస్తున్నారు. గడిచిన కాలాన్ని ఎలాగో నాశనం చేశారు. కానీ ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోలేకపోతే మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు కదా. ఇవాళ ఈ వీడియో ఆ దేవుడు మీకు చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది. మీకు 7 తరాల శత్రువు, ఆ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఇవాళ తెలిసిపోతుంది. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించింది. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కట్లేదు. ఈరోజు వీడియోలో ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం కనుక మీరు చేస్తే ఎవ్వరికి కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అంటే ఈ 2026 సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. రాహువు, శని, కేతువు అందరూ మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ యొక్క శత్రువు వల్లే మీరు ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. అప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇప్పుడు మే నెలలో మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి.
మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆ గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆమె పండగ చేసుకుంటున్నారు. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతని మాయ మాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు కరుస్తున్నటువంటి ఆత్మీయులే ఇప్పుడు పాములుగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కనిపెట్టాల్సిన సమయం కూడా ఇప్పుడు వచ్చేసింది. వృషభ రాశి వారు మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్ళ వెనక అసలు కారణం ఆ యొక్క శత్రువులే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆమె తన మంత్రతంత్ర విద్యలతో బంధించారు. అయితే మీరు ఏదైనా సరే పెద్ద పని అంటే మీరు ఏదైనా పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనక ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళేలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. 3 నెలలకు సంబంధించినటువంటి మీ జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్నటువంటి ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, చెమట ఓడుస్తున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమై మీకు పరాజయాలు కలుగుతున్నాయి? లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీపై ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎందుకు నిరాశ ఎదురవుతోంది? వీటన్నిటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం నిఘా ఉంచే ఆ శత్రువే. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను మీ మీద పడిపోతుంది. నరదిష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి గడప వరకే వస్తుంది. కానీ ఆమె యొక్క చెడు దృష్టి వల్ల, అంటే మీ శత్రుడు యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెన్నుతిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చొని మీ అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకునేటటువంటి ఆ నీచమైన ఆమె ఎవరో మీకైతే ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది కదా. ఈ యొక్క వృషభ రాశి వారి లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తుంది. కానీ ఆ శత్రువు వంటి కంటి దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలబడడం లేదు. ఇవాళ ఆ శత్రువు ఎవరో కూడా స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. ఒక సామెత ఉంది కదా, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అని. మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. మీరు ఎక్కడెక్కడో నాకు ఎవరు శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరు బాగా ముంచాలని చూస్తున్నారు అని మీరు వెతుకుతున్నారు. కానీ వారు మీ కుటుంబంలోనే ఉన్నారు, మీ అత్యంత సన్నిహితుల్లోనే, స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి పురుషుడా లేదంటే స్త్రీనా అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు కూడా ఇప్పుడే చెప్తున్నాను, వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి కూడా, అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరోలా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూపించడానికి, తినడానికి ఒకటి అన్నట్లుగా ఆమె మీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలా నటిస్తుంది. కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందపడుతుంది. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుతున్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది లోపలే అని అసూయతో రగిలిపోతూ ఉంది. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడలేదు. మీ విజయాన్ని చూసి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారు, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమె పట్టించుకోదు. అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతబడి చేస్తుంది. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా మీపై పని చేయవు. గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో ఈ వీడియో చూస్తున్నారు. ఆమె పడిన ప్రతి కుట్రను, ప్రతి మాయను ఈవేళ నేను బట్టబయలు చేస్తాను. తద్వారా ఆమె మీ కాలికి ఉండేటటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ యొక్క వృషభ రాశి వారు కనుక అహంకారంతో ఈ వీడియోని మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి నెల రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాలకి మీరే బాధ్యులవుతారు. ఇప్పుడు కూడా నేను మీ మంచి కోసమే ఈ విషయాలు చెప్తున్నాను. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు చాలా చురుకైన వారు, తెలివైన వారు, నలుగురిలో ఇట్టే కంట పడిపోతుంటారు. వీరు చాలా అందంగా కూడా ఉంటారు. అయితే మీరేం చేస్తారంటే ఈ యొక్క వృషభ రాశి వారు 10 నిమిషాలు కేటాయించి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడు అలా చూసినట్లయితే మీ శత్రువు ఎవరు, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారో అన్నీ కూడా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది.
ఈ వృషభ రాశి వారికి మీ జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైన సమాచారం కింద కామెంట్ బాక్స్లో కూడా పూర్తి నమ్మకంతో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో కూడా ఒక్కసారి ఆలోచించి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారుతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీ వారే అనుకొని మీ ప్లాన్లన్నీ కూడా ఈ వృషభ రాశి వారు చెప్పేస్తూ ఉంటారు. అంటే నేను వచ్చే నెలలో ఇల్లు కడుతున్నాను, ఈ వచ్చే నెలలో కారు కొనుక్కుంటున్నాను, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది అని మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో ఒక విషంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. వారు కాటేసే పాములను మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే వృషభ రాశి వారు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పేసేయడం. నేను వచ్చే నెల ఇల్లు కడుతున్నా, కొత్త కారు కొంటున్నాను, మా ఆవిడ నన్ను దేవతలా చూసుకుంటుంది, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడని మీరు గొప్పగా ఇతరులకి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వృషభ రాశి వారు చాలా మంచివారు, స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నవారు కాబట్టి అందరినీ కూడా మీ వారే అనుకుంటారు. కానీ మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో అస్సలు మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. వారి యొక్క నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. బాగా నష్టాలు రావడం, దంపతుల మధ్య గొడవ మొదలవడం, కొత్త కారు లేదా ఇల్లు ఇలాంటివి ఏవైనా మీరు ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే అది వాయిదా పడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే గుర్తుంచుకోండి, మీ మాటలు వినే ప్రతి ఒక్కరు కూడా మీ శ్రేయోభిలాషులు కాదు. వారు మీ ముందు పైకి నవ్వుతూ మీతో మాట కలిపిన లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉన్నారు. గతంలో మీరు చేసిన తప్పులే మళ్ళీ చేయకండి. ఇక్కడైనా సరే మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి మీ ఎదుగుదలను చూస్తే మంట పుడుతుంది. వీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయని వారు ఎప్పుడు కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టించారో వారికి అస్సలు తెలియదు. వారు ఆ ఈర్ష్యతోనే మీ మీద పగ పెంచుకుంటారు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైన రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనుకబడి ఉన్నామన్న బాధతో మీకు శత్రువులుగా మారిపోతుంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులను చూసి ఓర్వలేకపోతున్నారు. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా తప్పేంటో బయటపడదు. కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం, ఇదేదో చిన్న సమస్య అనుకుంటాం. కానీ దీని వెనుక మీ యొక్క శత్రువులు తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నది మాత్రం నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు, లేదంటే మీ ఆడపడుచులు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు, మీకు బాగా తెలిసిన బంధువు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సుఖ సంతోషాలు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ దగ్గర డబ్బును చూసి, విలాసవంతమైన జీవితాన్ని చూసి వీరి లోపల రగిలిపోతూ మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ శరీరంలోకి రకరకాలుగా రోగాలు అనేవి ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవేంటో జాగ్రత్తగా మీరు గమనించండి. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావడం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగడం, ఎర్ర చీమలు గుంపులుగా బయటపడడం, లేదా సాలెగుళ్ళు విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటివి జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారని అర్థం. అంతేకాకుండా ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటే ఏదో ఒక గొడవతో విడిపోవడం, తరచూ అనారోగ్య పాలవడం, ఇవన్నీ కూడా మీ యొక్క శత్రువుల యొక్క కుట్రలే. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. దీని నుంచి బయటపడడానికి శక్తివంతమైనటువంటి పరిష్కారం కూడా ఒకటి ఉంది. అదేంటంటే వెంటనే మీరు హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచి సింధూరాన్ని పూయండి. ఆ తర్వాత కొబ్బరికాయకు ఒక నల్లటి దారం తీసుకుని 11 ముళ్ళు వేయండి.
ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతయే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి. ఈ యొక్క కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. ఇలా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలపై మీ ఇంటిపై ఎవ్వరి చెడు కన్ను పడదు. తద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటో తెలుసా? వృషభ రాశి వారు ఏంటంటే మనసులో ఏది ఉంచుకోరండి. మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయటకు గబక్కన అనేస్తూ ఉంటారు. అంటే ముక్కుసూటి మనుషులు. ఏది అనిపించిన మొహం మీద చెప్పేస్తారు. ఎదుటి వారికి అది నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా జోకులు వేసేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి మనసు స్వచ్ఛమైనది కాబట్టి మీరు అందరినీ కూడా నమ్మేస్తారు. కానీ అదే మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా శత్రువులను పెంచుతున్నాయి. విల్లు నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు కదా. అలాగే మీ నోటి నుంచి జారడం మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరని గుర్తుంచుకోండి. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. అయితే వృషభ రాశి వారి విల్లు నుంచి వచ్చిన బాణం వెనక్కి రాదు. అలాగే నోటి నుంచి జారిన మాటలన్నీ కూడా తిరిగి తీసుకోలేరు. ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలకి మూల కారణం ఏంటో తెలుసుకోండి. మీది స్వచ్ఛమైన మనసు కావచ్చు. అందరి గురించి మొహం మీద నిజాలు చెప్పడం వల్ల ఎదుటివారు మీ పైన పగ పెంచుకుంటారు కదా. మీరు సరదాగా అన్న మాట కూడా అవతలి వారికి వ్యక్తిగత ఆయుధంలాగా తగలవచ్చు. అందుకే ఇకపై మీరు మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో తదుపరి ఏం జరుగుతుంది ఏంటనేది ఎప్పుడు ఎవ్వరికి ఎంత ప్రాణ స్నేహితులైనా చెప్పకండి. మీ ఇంటి గుట్టును మీ సంతోషాన్ని మీలోనే దాచుకోండి. ఈ యొక్క తంత్ర మంత్రాలు శత్రువుల కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడే ఏకైక శక్తి ఆ హనుమంతుడు బజరంగ బలి నామం మాత్రమే. మీకు ఒక పెద్ద రక్షణ కవచం. ఏ రకమైనటువంటి కంటి దృష్టి ఉన్నా చేతబడి ఉన్నా సరే ఆ స్వామివారిని శరణు వేడితే చాలు. మీరు హనుమాన్ చాలీసాని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి. హనుమంతుడిని నమ్ముకున్న వారిని ఏ శత్రువు కూడా ఏం చేయలేరు. మీరు శత్రువుల్లా బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం శనగలు నైవేద్యంగా పెట్టి రామనామాన్ని జపించండి. ఎంతటి వాడైనా సరే ఆ స్వామివారి దెబ్బకు తోక ముడిచి పారిపోవాల్సిందే. ఇది 100% నిజం. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ అసలు శత్రువు గురించి చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఆమె ఎవరో కాదండి, ఆమె మీకు చాలా దగ్గర. ఆమె మీ రక్త సంబంధికురాలే, మీ దగ్గర బంధువై ఉంటారు. అంటే ఆ వ్యక్తి పురుషుడా లేదా స్త్రీ అంటే స్త్రీ అండి. ఆమె మీ యొక్క అంటే ఆడపడుచు కావచ్చు, లేదంటే మీ స్నేహితురాల్లో కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న వారిలో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే ఆమె మాత్రం మీ స్త్రీ రూపంలోనే ఉంటుంది. ఆ స్త్రీ అనే పేరు ఏ అక్షరంతో మొదలవుతుందంటే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. మీ బంధువుల జాబితాలో ఒక్కసారి వెతుక్కోండి. ఎస్ అనే అక్షరం పేరు ఉన్నటువంటి ఆమె మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో ఒక్కసారి గమనించుకోండి. ఇక్కడ నేను అందరినీ అనడం లేదు, కొంతమంది అలా ఉంటారు అని చెప్తున్నా. కాబట్టి ఎవరు అలాంటి వారు ఒక్కసారి మీరు గమనించండి. గుడ్డిగా మాత్రం నమ్మొద్దు. కేవలం ఆమె మాత్రమే కాదు, మీ ఎదుగుదలను చూసేవారు లేక మీ వెనకుండి కుట్రలు చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆమెను గుర్తించిన తర్వాత ఆమెతో ఎప్పుడు కూడా మీరు గొడవ పడకండి లేదా దూరంగా పెట్టకండి. కేవలం మీ గుట్టును మీ ప్లాన్లు వారికి చెప్పడం ఆపేసేయండి. మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉంటే చాలు. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎప్పుడు కూడా పొగిడేవారు మీ శ్రేయభిలాషులు ఎప్పుడూ కాదు. మీలో లోపాలు చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవాడే అసలైన మీ మిత్రుడు. మనల్ని విమర్శించేవారిని ఎప్పుడు కూడా దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రతినిత్యం కూడా జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం, ఎవరైనా బయట వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతుంటే పొంగిపోకండి. ఆ పొగడ్తల వెనుక ఏదో ఒక స్వార్థం, కుట్ర లేదా అసూయ దాగి ఉండొచ్చు. ఈ ఒక్క చిన్న పొరపాటు మీ జీవితాన్ని తలక్రిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో అతిగా ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ వీడియోలో మీకు చాలా లోతైన విషయాలను వివరించాను కదా. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నా లేదా మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా సరే కామెంట్ బాక్స్లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ యొక్క సమాచారం మీ ప్రాణాలను, మీ కష్టార్జితాన్ని కాపాడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ బజరంగ బలి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.